వెల్కమ్ టు అమలాపురం రుచులు. ఈరోజు అమలాపురం రుచుల్లో నేను మీకు చేసి చూపిస్తున్నాను టమాటో పప్పు అనమాట. అందరికీ చాలా పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టమైన టమాటా పప్పుని చేసి చూపిస్తాను. దీనికోసం ముందుగా నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఈ గ్లాస్ పప్పు యాడ్ చేశానండి. ఇది కొంచెం మనం సిమ్లో అంటే చాలా లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. కందిపప్పుని స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని మొత్తం మనం ఏదైతే గిన్నెలో పప్పు చేసుకుంటున్నామో ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ మనం నానబెట్టుకుందాం. చూసాం కదండి, ఇది ఒక 3 times కడిగి పెట్టుకున్నాను అనమాట. కందిపప్పుని వేయించుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఒక 3 times వాష్ చేసి పెట్టుకున్న కందిపప్పు అనమాట. ఇవి గ్లాస్ తీసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో మనం ఒక 6 చిన్న సైజు టమాటాలు, వెల్లుల్లిపాయలు, అలాగే ఒక ఉల్లిపాయ ఇవన్నీ ఇందులో యాడ్ చేస్తున్నాను. అలాగే వాటర్, ముక్కలన్నీ ములిగే వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఒక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలాగే పసుపు. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక 4 విజిల్స్ వేయించుకోవాలండి. చూసాం కదండి, ఇది మనం 4 విజిల్స్ వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఈ విధంగా కుక్ అయిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తి తీసుకుని చక్కగా మెదుపుకుందాం మెత్తగా. ఈ విధంగా మొత్తం పప్పు మొత్తాన్ని పప్పు గుత్తి లేదా గరిటెతో మెదుపుకున్న తర్వాత దీంట్లో మనం చూసాం కదా, ఈ విధంగా అయిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని దాన్ని గుజ్జు తీసుకుని పెట్టుకుంటున్నామండి. ఇది చింతపండు పులుసుని ఇందులో యాడ్ చేసుకుందాం. ఎందుకంటే మనం ఎంత టమాటా వేసుకున్నా కూడా అంత టేస్టీ అనిపించదు. కొంచెమైనా మనం చింతపండు రసం యాడ్ చేసుకుంటే బాగుంటుంది పప్పు టమాటా. ఈ విధంగా మొత్తం చింతపండులో ఉన్న గుజ్జంతా కూడా మనం శుభ్రంగా పిండేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మొత్తం పులుసు యాడ్ చేసుకుందాం. చింతపండు పులుసు మనం ఎప్పుడైనా కూడా కొంచెం వేడి నీళ్ళు వేసుకుని కనుక పులుసు తీసుకుంటే చాలా త్వరగా వస్తుందండి. అండ్ ఇంకా అందులో ఏమీ మిగలకుండా మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీంట్లో మనం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. అలాగే ధనియా పౌడర్, అలాగే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇదంతా కూడా మనం స్టవ్ మీద పెట్టుకుని కొద్దిసేపు మరగబెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా కన్సిస్టెన్సీ ఇలా కొంచెం గరిటె జారుగా ఉండాలన్నమాట. చూసారు కదా, మొత్తం ఇదంతా కూడా వేరే గిన్నెలోకి మార్చేసుకుని స్టవ్ మీద పెట్టాను నేను. హైలో పెట్టుకుని కొద్దిసేపు మరగబెట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మరిగిపోయిందనమాట. ఇప్పుడు మనం పప్పు తాలింపు వేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టానండి. అలాగే కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. వేడైన తర్వాత మనం ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, అలాగే ఎండుమిరపకాయలు, అలాగే ఆవాలు, జీలకర్ర. ఇది చాలా చిన్నది, తురిమి పెట్టుకున్న అల్లం ముక్క చాలా చిన్నది అన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్, ట్రై చేయండి. అదేవిధంగా కరివేపాకు. అవన్నీ వేగిపోయాయి కదండి. లాస్ట్ ఫైనల్గా కొంచెం గరం మసాలా పౌడర్, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరని యాడ్ చేయాలి. నేను ఎక్కడ కూడా కారం యాడ్ చేయలేదండి, జస్ట్ ఓన్లీ పచ్చిమిర్చి ఎండుమిరపకాయలతోనే చేస్తున్నాను పప్పు. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ పప్పుని తీసుకొచ్చి ఇందులో యాడ్ చేద్దాం. సో చూసారు కదా, ఈ విధంగా ఉంది. తాలింపు పెట్టేసుకున్నాను. ఇప్పుడు డిష్ అవుట్ చేస్తాను. చూసారు కదండి, చాలా అద్భుతంగా ఉంటుంది పప్పు టమాటా. ఇలా చేసుకుంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. పప్పు టమాటా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదండి, అందరు ఇష్టపడతారు. సో ఖచ్చితంగా నా రెసిపీ కూడా మీకు నచ్చుతుంది, ట్రై చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమలాపురం రుచులు బై JNR's వరల్డ్. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ అమలాపురం రుచులు. టేక్ కేర్, బాయ్.